తిరుపతి గురించి నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చెప్తున్నా. చిన్నపిల్లలు 1 ఇయర్ బిలో ఉండి వాళ్ళకి బర్త్ సర్టిఫికేటు అది ఉంటే ఇద్దరి అమ్మ నాన్నని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ పాప ఉంటే తొందరగా దర్శనం అయిపోద్ది. వితిన్ 1 అవర్ 1.5 అవర్లో దర్శనం అయిపోద్ది. ఇప్పుడు నా కూతురు 9 మంత్స్ కాబట్టి 1.5 అవర్లో అయిపోయింది. ఇద్దరి ఆధార్ కార్డు జిరాక్స్ ఉండాలి, ఒరిజినల్ కూడా తీసుకోండి. పాప బర్త్ సర్టిఫికేటు అది కంపల్సరీ ఉండాలి. బర్త్ సర్టిఫికేటు, డెలివరీ డిశ్చార్జ్ అది ఉన్న బెటరు. ఈ 2 ఉండాలి. ఈ 2 ఉంటే నీకు ఇద్దరు పేరెంట్స్కి ఆ పాపకి వెళ్ళిపోవచ్చు. 1.5 అవర్లో అయిపోతుంది దర్శనం. మామూలుగా 300 పెట్టి కొనుక్కున్న వాళ్ళకైనా 6 అవర్స్ 7 అవర్స్ అట్లా పడుతుంది. ఇలా అయితే ప్రాసెస్ తొందరగా అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే సర్వదర్శనానికి అయితే 10 అవర్స్ వరకు పడుతుంది. 10 అవర్స్ వరకు పడుతుంది. 12 గంటలు 10 గంటల వరకు పట్టచ్చు మామూలుగా సర్వదర్శనము. ఇంకొచ్చేసి ఇది మామూలుగా ప్రసాదం పెడతారు బయట. పిల్లలకి ఆకలి వేసినప్పుడు అదైతే తింటే చాలా బెటర్. అది టేస్ట్ బాగుంటుంది కంపేర్ విత్ బయట చిన్న చిన్న హోటల్స్ దాంతో కలుపుకుంటే. నేనైతే దీనికి 100 మార్కులో బయట హోటళ్ళకి 30 వేస్తాను నేను, అంతకంటే ఎక్కువ లేను. 100కి 30 ఇస్తాను నేను ఫీడ్బ్యాక్. రేట్లు అయితే మాత్రం చాలా టూ మచ్. ఇప్పుడు ఒక 10 మందికి పోతే నాకు తెలిసి ఒక 3 టైమ్స్ తినాలంటే 4,000 5,000 అయితే కంపల్సరీ అయిపోతుంది పర్ డేకి. ఇప్పుడు హైదరాబాద్లో దీనికి పోల్చుకుంటే ఆ టేస్ట్ వేరు, చాలా రీజనబుల్ రేట్లు ఉంటాయి. ఇక్కడైతే మొత్తం అంతా మీరు ఏమైనా అనుకోండి, ఫుడ్ అయితే బాగుండదు అసలు. రేట్లు మాత్రం టూ మచ్ ఉంటాయి. నా ఒపీనియన్ చెప్తున్నాను నేను. అసలు టేస్ట్ అనేది అసలు ఎక్కడ లేని కూడా లేదు అసలు. ఇంకొకటి వచ్చేసి ఫ్రీ బస్సులు ఉంటాయి కదా, ఇక్కడ లోకల్ తిరగడానికి అవైలబుల్ ఉండట్లేదు ఎక్కువ. అదొక్కటి మైనస్ పాయింట్. చాలా హాఫ్ అన్ అవర్ ఒకటి అట్లా వస్తుంది. హాఫ్ అన్ అవర్ కోసం చాలా లేట్ ఉంది. నిన్న 7-8 గంటలకు అట్లా 1 అవర్ వెయిట్ చేసినా కూడా ఒక్క బస్సు కూడా రాలేదు అసలు. అదొక్కటి కొంచెం మైనస్ పాయింట్. చాలామంది నడుచుకుంటూ పోతున్నారు పిల్లల్ని ఎత్తుకొని అట్లా ఇట్లా. ఎక్కువ ప్రైవేటు వెహికల్స్ ఎక్కువ ఉన్నాయి. దీని ఫ్రీ బస్సుల కంటే ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళైతే మొత్తం అంతా ఆస్తులే అడుగుతున్నారు వాళ్ళు. 1 కిలోమీటర్కి 150 రూపాయలు 160 రూపాయలు అడుగుతున్నారు వాళ్ళు, దగ్గర లొకేషన్కి అయినా సరే. ఫ్రీ బస్సులు అయితే అవైలబుల్ లేవండి ఎక్కువ. అదొక్కటి కొంచెం చూసుకుంటే మంచిగా ఉంటుంది. తర్వాత రూమ్స్కి వస్తే, రూమ్స్ అయితే మేము ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చినాము. ఇప్పటికి చాలా చేంజెస్. రూమ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. హాట్ వాటర్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా లేదు, ఎక్సలెంట్ ఉన్నాయి. చిన్నపిల్లలకు వాళ్ళకు తీసుకొచ్చిన వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. 24 అవర్స్ హాట్ వాటర్ ఉన్నాయి. రూమ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. వెస్టర్న్ వాష్రూమ్స్, నార్మల్ వాష్రూమ్స్, వాటర్ క్వాలిటీ కూడా మినరల్ వాటరు. అంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే మినరల్ వాటర్ అయితే ఏం కనిపించలే, నార్మల్గానే ఉండే. ఇప్పుడైతే కానీ ఎక్సలెంట్ ఎక్కడ చూసినా మినరల్ వాటరు, తాగడానికి మంచి క్వాలిటీ వాటర్ ఇచ్చారు బయట టీటీడీ వాళ్ళు. అంతే అండి. రూమ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళు అయితే మంచిగా చేస్తున్నారు, ఎక్సలెంట్గా చేస్తున్నారు. అన్నదాన సత్రంలో అన్నం పర్లేదు, దయప్రసాదం కాబట్టి మంచిగానే ఉంది, తినచ్చు. ఓం నమో వెంకటేశాయ.